హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు మనం కొత్తిమీర మటన్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొత్తిమీర మటన్ సూప్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. హెల్త్కి చాలా మంచిది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తాగొచ్చు. చాలా బాగుండిద్ది. ఫస్ట్ మనం కొత్తిమీర మటన్ సూప్ తయారు చేసుకోవడానికి కొత్తిమీర ఒక గుప్పెడు తీసుకోండి. పుదీనా కొంచెమే తీసుకోండి. 3 మిర్చి, గార్లిక్, అల్లం యాడ్ చేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్గా మిక్సీ పట్టండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్లో హీట్ అయిన తర్వాత సోంపు, షాజీరా ఫ్రై చేయండి. అవి కొంచెం చిటపటమన్న తర్వాత అందులోనే కొంచెం గార్లిక్ యాడ్ చేసుకోండి, చిన్నగా తరిగి. తరువాత అందులో మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలండి. అది యాడ్ చేసుకొని బాగా కలిపి ఫ్రై చేయండి. ఫ్రై చేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేయండి. 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత అందులో మటన్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసి, ఉప్పు 1 టీ స్పూన్, మీకు ఎంత సరిపోతే అంత, కొంచెం అంత పసుపు యాడ్ చేసి కలిపి అందులో ఇప్పుడు మటన్ యాడ్ చేసుకుందాం. మటన్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలాగే మగ్గనివ్వండి. మటన్ కూడా బోన్సే తీసుకోండి. బోన్స్ తీసుకుంటే చాలా బాగుండిద్ది. బోన్స్ మాత్రమే తీసుకోండి. ఈ క్వాంటిటీ వచ్చేసి 2-3కి సరిపోద్దండి. ఒక 5 to 6 బోన్స్ యాడ్ చేశాను నేను. ఇది కరెక్ట్గా 2-3కి కరెక్ట్గా సరిపోద్దండి. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకుండా, మరీ చిక్కగా కాకుండా, మరీ పలుచగా కాకుండా, 3 అయితే కరెక్ట్గా తింటారు. 5 నిమిషాలు అలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి, వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి. కుక్కర్లో వేస్తున్నాం కదా, అందుకని చెప్పేసి. సరేనా? తర్వాత కావాల్సినంత వాటర్ తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక 7 విజిల్స్ వచ్చిన తర్వాత బాగా మెత్తగా బాయిల్ అయిపోద్దండి మటన్ వచ్చేసి. బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మిరియాలు కొంచెం దంచుకొని వేసుకోనండి, చాలా బాగుండుద్ది. మిరియాలు యాడ్ చేసుకొని తర్వాత కొంచెం అంత ధనియాల పౌడర్ కూడా యాడ్ చేయండి. మిర్చి కారం వచ్చేసి మీరు మిర్చి వేసుకున్నాము చూసుకొని కొంచెమే యాడ్ చేసుకోనండి, మీ కారానికి సరిపడినంత. బాగా ఒక 2 బాయిల్స్ వచ్చిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని, వాటర్ కూడా బాగా మరిగిన తర్వాత మటన్ సూప్ రెడీ అయిపోతుంది. చాలా మంచిది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మటన్ సూప్. ఓకే Okay friends, like, share, subscribe to my YouTube channel. Bye bye.